ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. అధిక మొత్తంలో ఉండే చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల వివరాలతో కూడిన ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ హెచ్చరిక లేబుళ్లను అమలు చేయాలని ఆదేశించింది. మీరు చేయలేకపోతే మేమే ఆ పని చేస్తామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దేశంలోని పౌరులు, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యం అత్యంత కీలకమని, దీనిపై ఎలాంటి జాప్యం సహించేది లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలులో ఎందుకు ఆలస్యం జరుగుతుందోనని న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఆహార పరిశ్రమల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ప్రభుత్వం లేబుళ్ల అమలులో వెనకడుగు వేస్తోందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆహార పరిశ్రమల లాభాల కోసం ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ధర్మాసనం మండిపడింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సమావేశాల్లోనూ కేవలం ఇండస్ట్రీ వాదనలకే ప్రాధాన్యత ఇచ్చి సివిల్ సొసైటీ ప్రతినిధులు ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలను పూర్తిగా విస్మరించటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. అభివృద్ధి చెందిన దేశాల ప్రమాణాలు మన సాంప్రదాయ ఆహార పదార్థాలైన నమ్కీన్ వంటి వాటికి సరిపోవని, ఎరుపు రంగు హెచ్చరిక మార్కుల వల్ల ఇబ్బందులు వస్తాయని కేంద్రం తరపున న్యాయవాది వాదించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు భారత్ ఎప్పటికీ వెనుకబడిన దేశంగానే ఉండాలా అని ఘాటుగా ప్రశ్నించింది. అంతర్జాతీయ ప్రమాణాలను భారత్లో అమలు చేయటం కష్టమన్న వాదనను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. తయారీదారుల వ్యాపార ప్రయోజనాల కంటే దేశ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కావాలని స్పష్టం చేసింది. హెచ్చరిక లేబుళ్ల ఉద్దేశం ఉత్పత్తుల అమ్మకాలను ఆపడం కాదని, తాము ఏం తింటున్నామో వినియోగదారులకు స్పష్టంగా తెలియచేయటమేనని కోర్టు తేల్చి చెప్పింది. తయారీదారులు ఏది కోరుకున్నా ఆ సమాచారాన్ని చూసి కొనుగోలు చేయాలా వద్దా అనేదే తుది నిర్ణయం వినియోగదారుడిదేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కోర్టు లేబులింగ్ ప్రతిపాదనను అమలు చేయడానికి కేవలం 2 వారాల గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. నిర్దేశిత గడువులోగా తగిన నిర్ణయం తీసుకోకపోతే తదుపరి విచారణలో కఠినమైన తుది తీర్పు వెల్లడిస్తామని హెచ్చరించింది.